కుసుమాలతో స్వాగతింతు దేవా నా ప్రాణనాథ. సుప్రభాత వేళలో విరిసిన కుసుమాలతో స్వాగతింతు దేవా నా ప్రాణనాథ. నింగి కురిసే హిమముతో నీవిచ్చిన గళముతో, నింగి కురిసే హిమముతో నీవిచ్చిన గళముతో ముదమార వందింతు రాజాదిరాజా. సుప్రభాత వేళలో విరిసిన కుసుమాలతో స్వాగతింతు దేవా నా ప్రాణనాథ. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుందునుగాక. మీ ఆత్మతోనూ అందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటేనూ అధికముగా నిన్ను ప్రేమించినట్లను మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించినట్లను నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములో జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము వచనములు 1 నుండి 10 వరకు. ప్రభువాని నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, నీవు తూరు రాజునకు యావే ప్రభుడనైనా నా పలుకులు ఇట్లు వినిపింపుము. ఓయి, నీవు గర్వముతో పొంగిపోయి నేనే దేవుడననుకొనుచున్నావు. సాగరముల నడుమ దేవుని వలె సింహాసనుపై కూర్చుంటినని తలంచుచున్నావు. నేను దేవునితో సరిసమానుడనని ఎంచుచున్నావు. నీవు నరుడవు కానీ దేవుడవు కావు. నీవు నేను దేనేలు కంటే తెలివైన వాడను, నాకు తెలియని రహస్యములేమియూ లేవని తలంచుచున్నావు. నీవు తెలివితోనూ నేర్పుతోనూ సంపదలు కూడబెట్టితివి, వెండి బంగారు రాసులు ప్రోగు చేసితివి. నీవు నైపుణ్యముతో వర్తకము చేసి నీ ధనమును అభివృద్ధి చేసుకొంటివి. సంపదల వలన నీకు మిగుల పొగరెక్కినది. కనుక యావే ప్రభుడనైన నా వాక్కిది, నీవు నేను దేవునితో సరిసమానుడనని ఎంచితివి. నేను మహాక్రూరులైన అన్యజాతి ప్రజలను నీ మీదకి రప్పింతును. వారు నీవు చాకచక్యముతో కూడబెట్టిన వైభవేపేతములైన వస్తువులన్నిటినీ నాశనము చేయుదురు. వారు నిన్ను సంహరించి జలముల మధ్య అగాధపు గోతిలో పడద్రోయుదురు. నిన్ను సంహరించి వారు నీ మీదకు వచ్చినప్పుడు నీవు నేనే దేవుడనని చెప్పగలవా? నిన్ను హతము చేయువారు
నీ మీదకు వచ్చినప్పుడు నీవు నరుడవు అవుదువు గాని దేవుడవు కాజాలవు. నీవు పరజాతి వారికి చిక్కి నీచమైన చావు చత్తువు. ఇది యావే ప్రభుడనైన నా ఆజ్ఞ. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever. ప్రభు మీతో నుందునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములో 23 నుండి 30 వరకు. మత్తయి సువార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములు 23 నుండి 30 వరకు. అంతటా యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోకమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుడు రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లైనా రక్షణ పొందగలవాడు ఎవడు అనిరి. అందుకు యేసు వారితో, మానవులకు అది అసాధ్యము, కానీ దేవునకు సమస్తము సాధ్యము అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకేమి లభించును అనెను. అందుకు యేసు, అంతయును నూతనీకరించినప్పుడు పునరుత్థాన సమయమున మనిషి కుమారుడు తన మహిమానిత్యమైన సింహాసన ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరు 12 ఆసనములపై కూర్చొండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను, సోదరులను, సోదరీమణులను, తల్లిని, తండ్రిని, బిడ్డలైనను, భూములను కాని త్యజించిన ప్రతివాడు 100 అంతలు పొంది నిత్య జీవమునకు వారసుడగును. ఆయనను మొదటి వారు అనేకులు గడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తునే సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. స్వీకరించుమయ్యా
సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరచుగల ఈ మా బలి అర్పణ దయతో అంగీకరింపము. నీవు మా వసిగిన ధనములను మేము మరలా నీకు అర్పించి తనకు నీవే పరమార్థమని పొందగలముదుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసేటివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుడిని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుడిని విచిత్రాచిత్రమైన సమస్త ప్రపంచంపై అధికారములో ఉంచితివి. నీ సృష్టినంతటిని అతని నీ నామమున పోలి ఉన్నాడు. నీ మహత్కర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళముతో ఏకమై నిరంతరము మేము నీ స్తుతి గీతము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవవస్తు అర్పణమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుకొనుచున్నాము. నీ సముఖమును ఇచ్చి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలేవారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసమును జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము.
ఉత్థాన మంగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కణితలుగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగ్యమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగములో గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులు చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించదము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములో జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో నుందునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. యేసువా, కరుణాల శ్రీ యేసువా, రవాణా యేసువా. గోధుమ పరుగులో వేంచేసి మాయందు, గోధుమ పరుగులో వేంచేసి మాయందు మమ్ము ముక్తులంజేయవా. కరుణాల శ్రీ యేసువా, రవాణా యేసువా. ప్రభువు దయగలవాడు, సమృద్ధిగా రక్షణను వసుగువాడు. ప్రార్థించదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి.
మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగ్యస్తు వగినట్లు మాపై కృప చూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆ యొక్క దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జయ హో అంతోనివారా, జయ హో అంతోనివారా, పాదువాపురి అంతోనివారా, విశ్వమంతా విరజిల్లే యేసుక్రీస్తుని అనుచరుడా. పాదువాపురి అంతోనివారా, విశ్వమంతా విరజిల్లే యేసుక్రీస్తుని అనుచరుడా. జయ హో అంతోనివారా, జయ హో అంతోనివారా. ని స స స ని రి రి రి, ని స స స ని రి రి.